బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మ్యాథమెటిక్స్ పేపర్ 2B ఇంటర్ సెకండ్ ఇయర్ బిడ్డలు వ్రాసి ఉంటారు. వారితో పాటుగా బయలాజికల్ సైన్సెస్ వాళ్ళు జువాలజీ పేపర్ 2, అదే రీతిగా హిస్టరీ పేపర్ 2 వ్రాసి ఉండి ఉంటారు. మీరు బాగుగా వ్రాసారని నేను ఆశపడుతున్నాను. ఇది వేసవి కాలం. కొన్ని ప్రాంతాలలో కరెంట్ కట్ విపరీతంగా ఉంది. నా ప్రియ బిడ్డలారా, మీరు ఏ రీతిగా చదువుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు బాగుగా చదివి ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలి. ప్రత్యేకంగా ఇంటర్ సెకండ్ ఇయర్ బిడ్డలకు ఇది ఒక గొప్ప పరీక్ష. మిమ్మలను, మీ జీవితాలను నూతన అధ్యాయంలోనికి తీసుకుని వెళ్ళేది. యూ కెన్ బి ఇంజనీర్స్, యూ కెన్ బి డాక్టర్స్. ఈ పరీక్ష మీద ఆధారపడి ఉంది. ఇదైన తరువాత ఎంసెట్ జరుగుతుంది. ఎంసెట్ కొరకై మీరు సిద్ధపడాలి అని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. సెలవులు వచ్చాయి కదని ఆడి ఇష్టానుసారంగా తిరగవద్దు. మీరు భవిష్యత్తులో దేశానికి, రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు ఉపయోగపడాలి. దేవుడు ఆ రీతిగా మిమ్మలను నిండారుగా దీవించునుగాక. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా నిర్వహించడానికి నాకు కుమారుని లాంటివాడు బోసుకొండ రాజశేఖర్, అతని భార్య భారతి నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. కాకినాడ వెళ్ళినప్పుడల్లా వీరికి దయచేసిన కుమారుడు బోసుకొండ పాల్స్ అనే యొక్క బర్త్డే. చాలా సంతోషకరమైన సంగతి. ఈరోజు నేను కాకినాడలో ఉంటే తప్పనిసరిగా వారి ఇంటిలో ఉండేవాడిని. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించునుగాక. పాల్స్ అనే యొక్క బర్త్డేలు అనేకాలు జరుపుకునేటట్టుగా ఆ ప్రియ ప్రభు దీర్ఘాయుష్షు ఆ బిడ్డకు అనుగ్రహించునుగాక. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాట విందాం. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే, త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే. నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరీతినిపుడు. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే. గవ్వ చేయరాని చెట్ట కర్మేంద్రియాధీనుండాలై రవ్వ పాలై నేనెంతో నివ్వ పొందితి. త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి. ఈ విధమున చెడిపోతిని నేనేమి సేతు నోహో. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దానియేలు గ్రంథం 9వ అధ్యాయ సమీక్ష ప్రారంభిస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. బోసుకొండ పాల్సన్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. తన యొక్క పుట్టుక దినం ప్రభువా
ఆ బిడ్డను దీవించండి. ఈ రీతిగా అనేక పుట్టుక దినాలు జరుపుకునే కృప దయచేయమని అడుగుతున్నావు నాయన. రాజశేఖర్ కొరకై, భారతి కొరకై వందనాలు, స్తోత్రాలు. వారి దాంపత్య జీవితాన్ని మీరు దీవించారు, ముందు నాళ్ళలో కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతమంది ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చారు, ఈ వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్య ప్రకారము జీవించే అనుభవాల్లోనికి నడిపించండి. అనారోగ్యంగా ఉన్నవారిని మీ చిత్తానుసారంగా ముట్టి స్వస్థపరచండి నాయన. ఇండ్లలో శాంతి, సమాధానాలు, సంతోషము, సంతృప్తి అనుగ్రహించి మహిమ పొందుమని యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ దానియేలు గ్రంథం 12 అధ్యాయాలు సమీక్ష అయిన తరువాత ఈ యొక్క ఆరాధన ఛానల్లో బైబిల్ సమయం కార్యక్రమంలో యెహోషువ గ్రంథాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఇంతకుముందు యోహాను సువార్త అని చెప్పాను. కొద్దిమంది కోరిక మేరకు యెహోషువ గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాను. యెహోషువ గ్రంథం వచనం వెంబడి వచనంతో ఉన్న పుస్తకం తయారు అవుతుంది. అది DTP అయిపోయింది. ఇక పుస్తకం తయారు చేయాలి. ఆ పుస్తకాన్ని మీకు అందించాలని నాకు ఆశగా ఉంది. ఇది మొదటి పుస్తకం నేను రాసింది. ఆదికాండం, ఇంకా కొన్ని గ్రంథాలు DTP అయినాయి. మీకు ఈ విషయాలు చెప్తూ వస్తున్నాను. చాలా ఖర్చుతో కూడింది. ఇప్పటికే చాలా ఆర్థిక భారం ఉంది. అయినప్పటికీ నా తెలుగు బిడ్డలారా, ఒక సంఘం లేకుండా, ఏమీ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా, కేవలం మీ సహాయం మేరకు ఈ పరిచర్యను నడిపించడానికి ఆ ప్రభువారు కృప చూపిస్తున్నారు. ఈ భారాన్ని గ్రహించి సహాయపడుతూ ఉండండి. ఎవరైనా చనిపోయిన మీ కుటుంబీకుల పేరు మీద పుస్తకాన్ని మీరు ముద్రించాలని ఆశపడితే నాకు తెలియచేయండి. పెద్ద ఖర్చు కాదు. 1000-2000 కాపీలకు ఎంత ఖర్చు అవుతుందో నేను మరలా చెప్తాను. యెహోషువ గ్రంథాన్ని నేను ధ్యానం చేస్తాను. దయచేసి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. నేను చెప్పినట్టుగా యోహాను సువార్త అది తేజ టీవీలో, అనగా జెమినీ మూవీస్లో నేను ప్రారంభిస్తాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని మనము సమీక్షిస్తూ ఉన్నాం. దానియేలు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ భక్తుడు ఏ రీతిగా ప్రార్థన చేశాడో మనము ఆలోచించాలి. గత పాఠంలో కూడా నేను కొన్ని విషయాలు చెప్పాను. దానియేలు భక్తుడు తనకు తోచినట్లుగా ప్రార్థన చేయటం లేదు. ఏ రీతిగా ప్రార్థన చేశాడు అనగా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం ప్రకారం ఆయన ప్రార్థన చేశాడు. ఆ విషయాన్ని నేను చదివాను. 9వ అధ్యాయం 3వ వచనాన్ని చదివాను. నా ప్రియులరా, మన ప్రార్థనలో సింప్లిసిటీ ఉండాలి. మనుషులు చూడాలని, మనుషులకు వినబడాలని, ఏదో మంచి మంచి లాంగ్వేజ్తో మంచి మంచి పదజాలం వాడుతూ ప్రార్థన చేయడం, అది మనుషుల దృష్టిలో ప్రార్థన అనిపించుకుంటే అనిపించుకోవచ్చు. మన యొక్క ప్రార్థన అంతరంగంలోంచి రావాలి. ఈ అంతరంగంలో హృదయ శుద్ధి కలిగిన వారు చేసే ప్రార్థనే దేవుని సముఖంలో వినబడుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దానియేలు ప్రార్థనలో వేషధారణ లేదు. నెంబర్ 2, సెకండ్ పాయింట్. నెంబర్ 1, అతనికి తోచినట్లుగా ప్రార్థన చేయలేదు. దానియేలు వేషధారణతో ప్రార్థన చేయలేదు. అంటే అందరూ చూడాలని తల మీద బూడిద వేసుకుని, గోనె పట్ట కట్టుకొని, ఉపవాసంతో, మరొకసారి చెప్తున్నాను, అందరూ చూడాలని ప్రార్థించలేదు. తన స్వజనులను గూర్చి, తన దేశాన్ని గూర్చి అతనుకున్న వేదన, అతనుకున్న భారాన్ని వ్యక్తం చేశాడు. నా ప్రియులరా, మన స్వజనులు, మన తెలుగు ప్రజలు, మన భారతదేశ ప్రజలు
రక్షింపబడాలనే ఆకాంక్ష మన హృదయాలలో మండుతూ ఉండాలి. మన పరిచర్య ద్వారా ఎంతమంది క్రైస్తవేతరులు ప్రభువును తెలుసుకుంటున్నారు. క్రైస్తవులు ఆల్రెడీ సంఘాల్లో ఉన్నారు, సంఘాల్లో దైవజనులు బోధిస్తూ ఉన్నారు. ఆ వాక్య ప్రకారము మారు మనసు పొందుతున్నారు. ఈరోజు కాకపోతే ఇంకొక రోజు తమ యొక్క నామకార్థ క్రైస్తవ జీవితాన్ని తెలుసుకుంటున్నారు. క్రైస్తవేతరులు ఎంతోమంది ఇంకా ప్రభులోనికి రావాల్సి ఉన్నారు. వారిని గూర్చిన వేదన, ఆ భారము మన హృదయాలలో మండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 3, దానియేలు భక్తుని ప్రార్థనలో కపటము లేదు. ఇంతకుముందే చెప్పాను, వేషధారణ లేదు. యథార్థతతో అతడు ప్రార్థించాడు. వ్యర్థమైన మాటలు ఉచ్చరించలేదు. మన ప్రార్థనలో కూడా యథార్థంగా ఉండాలి. నా ప్రియులరా, ఎవరైనా వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ సహోదరిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. వారు వెళ్ళిపోయిన తరువాత వారి గురించి చెడు మాట్లాడుతూ ఉంటాం. దయచేసి ఈ విషయాన్ని లోతుగా మనము గ్రహించాలని నేను మనవి చేస్తున్నా. దానియేలు భక్తుని యొక్క జీవితంలో కపటం లేదు, వేషధారణ లేదు. ముఖ్యంగా అతను ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన తన స్వజనుల గూర్చి ఉంది. ఆలోచించాలి. తన యొక్క సొంత జీవితాన్ని గూర్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇతరుల రక్షణ గూర్చి కూడా అతడు ప్రార్థన చేస్తున్నాడు. మనం ఆ రీతిగా దేవుని సాన్నిధ్యంలో మొర్ర పెట్టాలి అని మనవి చేస్తున్నా. నెంబర్ 4, దానియేలు భక్తుని యొక్క ప్రార్థన శక్తితో కూడింది. మన ప్రార్థనలో శక్తి ఉండాలి. ఆయన ప్రార్థనలో శక్తి ఉంది కాబట్టే దానియేలు భక్తుడు ప్రార్థిస్తుండగానే దేవుడు అతనికి జవాబిచ్చాడు. మన ప్రార్థనలో కూడా ఇంత శక్తివంతంగా ఉంటే మన రాష్ట్రం ఇంతవరకే ప్రభు దగ్గరికి వచ్చేది, మన దేశం ప్రభు దగ్గరికి వచ్చేది. ఈనాడు ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవ బోధలు వినబడుతున్నాయో ఆలోచించాలి. ఈ రోజున ఆలోచించినప్పుడు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎంతమంది క్రైస్తవ శాతం ఉందో ఆలోచించాలి. ఒకవేళ మన రాష్ట్రంలో ఎక్కువ ఉంటే ఉండవచ్చు. ఎందుచేతనగా బోధకులు ఎక్కువయ్యారు, బోధలు ఎక్కువైనాయి కాబట్టి ఉంటూ ఉండవచ్చు. యాజ్ ఏ నేషన్, దేశముగా మనము ఆలోచించాలి. వాక్యము వినబడని స్థలాలకు వెళ్ళి వాక్యాన్ని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో? పొరుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన రాష్ట్రంలో బయటకు వెళ్ళి సువార్త చేసేవారు బహు తక్కువ అనిపిస్తుంది. పొయ్యి కాడి ఆకుమడిలాగా మన చుట్టుప్రక్కలే మనం సేవ చేస్తున్నాం, ఎంతో సేవ చేసామో అని మనం చెప్పుకుంటాం. టీవీలో వాక్యం చెప్పొచ్చు, ప్రతి ఛానల్లో వాక్యం చెప్పొచ్చు, నీ కూటాలకు వేల కొలది మనుషులు రావచ్చు. కానీ ఎంతమంది క్రైస్తవేతరులు వస్తున్నారో ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దాని లెక్క ప్రార్థనకు జవాబుగా గబ్రియేలు దూత వచ్చాడు అండి. దేవుని నామానికి స్తోత్రం. మన ప్రార్థనలకు ఇంత క్విక్గా జవాబు వస్తే ఎంత సంతోషం. నెంబర్ 5, అందరూ వినేలాగున దానియేలు భక్తుడు ప్రార్థించలేదు, రహస్యంగా ప్రార్థించాడు. మనం కూడా ఒంటరిగా రహస్యంగా తలుపులు వేసుకొని ప్రార్థించడం ద్వారా మన ప్రార్థనలు అంతరిక్షాన్ని దాటి దేవుని సాన్నిధ్యానికి వెళుతుంది. నా మాట విన్నారా? నా ప్రియులరా, మంచి మంచి పదజాలం మనుషులందరూ ఉన్నప్పుడు చాలాసేపు చేయడం
బాగుంటుంది, మనుషులందరూ శ్లాఘించవచ్చు, అబ్బా జోషి గారు ఎంత చక్కగా ప్రార్థన చేశారు అనవచ్చు. కానీ రహస్యంగా చేసిన ప్రార్థన బహిరంగ చేసిన ప్రార్థన కంటే శక్తివంతంగా ఉంటుంది. మన హృదయపు తలుపును మూసుకొని ప్రభు యొక్క సాన్నిధ్యంలో ప్రార్థించే అలవాటు మనం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దర్యావేషు రాజు అయిన తరువాత మొదటి సంవత్సరంలోనే ఇది జరిగింది. బబులోను రాజుల పాలన అంతమైంది. మాదీయ పారసిక రాజులు క్రొత్తగా ఒక ప్రపంచ రాజ్యాన్ని స్థాపించడాన్ని దానియేలు చూచాడు. దానియేలు మహాభక్తుని యొక్క కాలంలోనే ఇవి జరిగాయి. రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో అని దానియేలు భక్తుడు ఆందోళన చెందాడు. అందువల్ల ఆ విషయాలు తెలుసుకోవడానికి దానియేలు భక్తుడు దేవుని వాక్యాన్ని పరిశోధించడం మొదలుపెట్టాడు. విన్నారు కదా, మన యొక్క జీవితాలలో ఏవైనా సత్యాలు తెలుసుకోవాలి అని అంటే టీవీలో చేసే ప్రసంగాలు వినడం మట్టుకే కాదు, ఆదివారం ఆరాధనలో చేసిన ప్రసంగాలు వినడం మట్టుకే కాదు, ఆయా గృహ కూడికల్లో దైవజనులు చెప్పే ప్రసంగాలు వినడం మట్టుకే కాదు, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. నా ప్రియులారా, నేను పదే పదే ఈ మాట నేను చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని దానియేలు భక్తుడు పరిశోధించడం మొదలుపెట్టాడు. ప్రవక్త అయిన ఇర్మియా భక్తుడు రాసిన ప్రవచనాలను ఆయన పరిశీలిస్తున్నాడు. ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉంటారని ఇర్మియా భక్తుడు ముందే వ్రాశాడు. ఈ 9వ అధ్యాయంలోని సంగతులు సుమారుగా క్రీస్తు పూర్వం 537వ సంవత్సరంలో జరిగాయి. అప్పటికే దానియేలు భక్తుని యొక్క వయస్సు ఇంచుమించు 85-90 సంవత్సరాల మధ్య ఉంటుంది. అతడు ఖైదీగా చెరసాల్లోని కనుక బబులోను చెరసాల్లోనికి ఎప్పుడు వచ్చాడు అని నేను చెప్పింది మీకు గుర్తుందా? 17వ సంవత్సరంలో టీనేజ్లో దానియేలు భక్తుడు షడ్రకు మేషకు అబేద్నెగోలు బబులోను చెరసాల్లోనికి వచ్చారు. చెరకాలము పూర్తి కావస్తుంది. అంటే ఇశ్రాయేలు ప్రజలు తమ దేశానికి తిరిగి వెళ్ళడానికి అనుమతి లభించే సమయము సమీపమించింది. తాను 8వ అధ్యాయంలోని దర్శనాన్ని చూచిన తరువాత ఆ చిన్న కొమ్మును గూర్చి చాలా ఆందోళన చెందాడు దానియేలు భక్తుడు. ఆ కలతే దానియేలు భక్తుని వేదనతో ప్రార్థన చేయడానికి పురుకొల్పింది. గబ్రియేలు దూత 7 వారాలను గురించి దానియేలుతో చెప్పాడు. తనకు దగ్గరగా నివసించే ఇశ్రాయేలు ప్రజలను గూర్చి, దూరదేశంలో నివసిస్తున్న లేక చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలను గూర్చి దానియేలు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నా ప్రియులర, వాక్యాన్ని వింటున్న ప్రియులర, మన యొక్క జీవితాలలో విజ్ఞాపన ప్రార్థన ఎంతైనా అవసరం. మన బిడ్డల గూర్చి, మన కుటుంబ క్షేమం గూర్చి, మన సంఘ క్షేమం గూర్చి, అనేకులైన వాక్యం వినని క్రైస్తవేతరుల గూర్చి, వాక్యం వినబడని ప్రాంతాల గూర్చి విజ్ఞాపన చేసే అనుభవం కావాలని నేను మనవి చేస్తున్నాను. ఐగుప్తు దాస్యము నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా విడిపించి నడిపించాడో దానియేలు దేవునికి గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఆయన నీతిని బట్టి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడే కానీ ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న ఏ నీతిని బట్టి
కాదని దానియేలు ఒప్పుకుంటున్నాడు. అప్పుడు ఐగుప్తు దాస్యం నుండి విడిపించినట్లే దేవా ఇప్పుడు బబులోను దాస్యం నుంచి నీ ప్రజలను విడిపించాలి అని దానియేలు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 69 వారాలు గడిచిన తరువాత కొంతకాలము వ్యవధి ఏర్పడుతుంది. 69వ వారానికి 70వ వారానికి మధ్యలో 2 ప్రాముఖ్యమైన సంఘటనలు జరగవలసి ఉన్నాయి. ఒకటి, మెస్సియా అంతము చేయబడతాడు. ఈ గొప్ప మర్మం యోహాను సువార్తలో మనం చూస్తాం. అదే శిలువ మరణం. రెండవది, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో జరిగిన యెరూషలేము నాశనం రోమా చక్రవర్తి అయిన టైటస్ కాలంలో జరిగింది. చివరి వారం 70వ వారం. ఇది 7 సంవత్సరాల కాలం. ఈ కాలం 69 సంవత్సరాలు అయిన వెంటనే రాదు. ఇవి జాగ్రత్తగా వినాలి. 69వ వారానికి 70వ వారానికి మధ్య కాలం కృపాకాలం. ఈ కాలంలోనే మనము ఉన్నాము. ఇక దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం నుంచి 27వ వచనం వరకు ప్రవచనము రాయబడింది. ఈ ప్రవచనంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనం చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుమో. ఇక్కడ దానియేలు భక్తుణ్ణి నీవు బహుప్రియుడవు అని అంటున్నాడు. అవును, దానియేలు దేవునికి బహుప్రియుడిగా జీవించినవాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నా మీరు కానీ, వాక్యం చెబుతున్నా నేను కానీ, దేవునికి బహుప్రియులుగా జీవించాలి. భార్యకు, భర్తకు, బిడ్డలకు, తల్లిదండ్రులకు బహుప్రియులుగా జీవించవచ్చు. ఈనాడు ఆ రీతిగా కూడా లేదు. ప్రతి కుటుంబంలో అశాంతి, అసమాధానం చెలరేగుతుంది. ఎందుచేతనగా సాతానుడు కుటుంబాలను తన చేతిలోకి తీసుకున్నాడు. అది కాదు ప్రియ బిడ్డలారా, క్లిష్టమైన పరిస్థితుల మధ్య దానియేలు మహాభక్తుడు దేవునికి బహుప్రియుడిగా జీవించాడు. 25వ వచనం ఒకసారి చూడండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజ వీధులను కందకములను మరలా కట్టబడును. ఈ విషయాలు వచనం వెంబడి వచనంలో నేను చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని 7 వారాలు పడుతుంది. ఈ విషయాలు ఎజ్రా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడ్డాయి. ఆ వచనాలు కూడా నేను చెప్పాను. 27వ వచనంలో చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు ఇశ్రాయేలీలు అప్పటి వరకు అతడే మెస్సియా అని, తాము 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు. కానీ అదే మహాశ్రమల కాలం. వారు ముందుగా దీనిని గ్రహించారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనం మరలా 31వ వచనం చదివి నేను ముగిస్తాను. బైబిల్ వారు నాతో చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును, అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండునో. 31వ వచనాన్ని కూడా చదువుతున్నాను. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేయను. ఇంతటితో దానియేలు గ్రంథ 9వ అధ్యాయ సమీక్ష పూర్తయింది. ఈ 9వ అధ్యాయంలో కూడా ఒక ప్రశ్న ఉంటుంది. ఈ సమీక్షను విన్నందుకు మీకు నా హృదయపూర్వక
ధన్యవాదాలు. ఇది అయిన తరువాత యెహోషువ గ్రంథాన్ని నేను ప్రారంభిస్తాను. మరొకసారి చెప్తున్నాను, ఇంతకుముందు నేను యోహాను సువార్తను నేను ప్రారంభిస్తానని చెప్పాను. కానీ చాలామంది కోరిక మేరకు యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాను. ప్రభుచితమైతే జెమినీ మూవీస్లో యోహాను సువార్తను ప్రారంభిస్తాను. దయచేసి ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహాయపడండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.